పాడకు కావాలంటే ఎట్లా? ఇది ఎక్కడి నుంచి అక్కడ 2.5 కిలోమీటర్ ఉంది. అది కూడా టూరిస్ట్ బిట్ అక్కడి నుంచి ఇక్కడికి మనం పంప్ చేసుకోవాలి సార్ ఇక్కడ అవసరమైనప్పుడు. ఇది హెడ్ వర్క్స్ అయితే ఇదే ఉంటుంది సార్. బట్ ఇక్కడ స్టోరేజ్ కొరకు అక్కడ మనం ఉంటాం. యాక్చువల్లీ సార్ ఈ ట్యాంక్ డిజైన్ సార్ 45 డేస్ లీన్ పీరియడ్ అంటే మనకి అంతేగాని రెగ్యులర్ సప్లై కాదు, ఇది లీన్ పీరియడ్ కోసం. లీన్ పీరియడ్ అంటే కెనాల్ క్లోజ్ అవుతుంది కదా సార్. ఆ కెనాల్ క్లోజ్ అయిన 45 డేస్లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తుంది సార్ సప్లై. మిగతా రెగ్యులర్గా అయితే అది కంటిన్యూగా కెనాల్ పనే ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ క్లోజ్ అయినప్పుడు ఫుల్ చేస్తాం సార్. ఆ ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు 45 డేస్ ఇదే వాటర్ వాడతాం సార్. ఇంకొకటి కూడా ఉంది సార్, ఒకవేళ కెనాల్లో ఎంతమందికి వెళ్తుంది ఇది? ఈ 45 డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్. ఇప్పుడు పెరుగుతుంది సార్, 60 డేస్ 75 డేస్ అలాగ అవుతుంది సార్. దేనికి? ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది అంటే మనకి అక్కడి నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటాం. 10% డెడ్ స్టోరేజ్ ఉంటుంది సార్. అదే అవి వాటర్ వాళ్ళు అంతే కదా సార్, టర్బిలిటీ బాగా పెరిగి అసిల్ట్ అంతా ఉంటుంది. ఇది ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? 54 గ్రామాలు సార్. మొత్తం ఎంటైర్ మండల్ యూ కొత్తపల్లి మండల్ మొత్తం కావాలి. ఇదే ఇది పర్ హెడ్ ఎంత వెళ్తుంది? పర్ హెడ్ యాక్చువల్గా మనం 40 LPC సార్ డిజైన్ అంతే ఇస్తున్నాం సార్. ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాం సార్. బట్ మనకి ఇంకా నీడ్స్ అడిషనల్ ట్యాంక్ కూడా కావాలి. అడిషనల్ ట్యాంక్ వచ్చి ఆ లీన్ పీరియడ్ పెరిగినందు మూలంగా అది ఇబ్బంది లేకుండా అది మన శాంక్షన్ చేసి ఎన్ని రోజులు కట్టగలం? శాంక్షన్ అయితే ఒక 6 months మ్యాక్సిమం 1 year. 1 year ఎంత అవుతుంటారు? ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ 12 crores అవుతుంది సార్. హెడ్ వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి హెడ్ వర్క్స్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ ట్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటాం, లైనింగ్ చేసుకుంటాం అంతే సార్. అది ఎక్కడ ఉందంటే ఎక్వైర్ చేసాము ల్యాండ్ 2.5 kilometers అక్కడ 22 ఐడెంటిఫై చేసాం, ఎక్వైర్ చేసాం. గవర్నమెంట్ వన్ ట్యాంక్ సార్. పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఏదైనా రోడ్ వెంబడి కానీ లేకపోతే కెనాల్ వెంబడి కానీ వేసుకుంటూ వచ్చేస్తాను సార్. ఇది ఫిల్టరేషన్ మరి చెప్పండి. సరిపోతుంది సార్. దీనికి బ్యాక్ ఎండ్ అకమెంటేషన్ చేసి వాటర్ చేస్తే సరిపోతుంది. సార్ ఇది ఏరియేట్ అవుతుంది సార్. అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతాం సార్. అక్కడ నుంచి క్యారీ ఫ్లోరేటర్లోకి వెళ్తాం సార్. క్యారీ ఫ్లోరేటర్లో ఈ మధ్యలో ఆలం కెమికల్ డోసింగ్ ఇస్తాం సార్. ఆ డోసింగ్ మూలంగా ఇందులో ఉన్న ఫైన్ యాక్చువల్గా మ్యాక్సిమం ఫైన్ పార్టికల్స్ అన్నీ సెగ్మెంట్ అయిపోతాయి సార్. ఏదైతే ఇసుక అది లోపల అంటే ఇది ముందు ఈ మడ్ పార్టికల్స్ అన్ని ఇక్కడ అయిన తర్వాత ఆ వాటర్ దాంట్లోకి వెళ్తుంది. ఇది ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా? దీంట్లో దీన్ని ఏమంటాం? దీన్ని ఏరియేటర్. ఓకే. ఇది అక్కడేమో ఆల్ డోసింగ్ చేస్తుంది సార్. అట్లా మధ్యలో పైప్ ఒకటి పడుతుంది సార్. దాంట్లో ఆల్ని డోసింగ్ అంటే కెమికల్ డోసింగ్ సార్. దాని మూలంగా ఏంటంటే ఈ మడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెపరేట్ అంటే కంబైన్ అవుతాయి. బ్లాక్ ఫామ్ అయ్యి కిందకి సెటిల్ అవుతాయి. దీంట్లో ఒక అన్ని విడివిడిగానే కొంచెం ఒక సెడిమెంట్ లాగా సెంటర్లో కలిసింది సార్. సెంటర్లో కొంచెం వాటర్ మడ్డిగా ఉంటుంది. అదా అది సార్. అది సెటిల్ అయిన తర్వాత ఈ పక్క ఈ ఛాంబర్కి వస్తుంది సార్. ఈ ఛాంబర్ నుంచి మనకి ఫిల్టర్లోకి వెళ్తాయి సార్. ఫిల్టర్ లోపల ఫిల్టర్లో శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి. శాండ్ ఫిల్టర్స్ నుంచి ఈ ప్రాసెస్ వల్ల ఎంత మంచిగా పడుతుంది? మనం ఒక ఇది మొత్తం 24 hours వచ్చేది సార్. మనకు ఒక వాటర్ మాత్రం 2.5 hours ఫ్లో వచ్చేది సార్. మొత్తం చివరికి వెళ్ళేసరికి మొత్తం ప్లాంట్ మాత్రం 24 hours రన్ అవుతుంది. 20 hours రన్ అవుతుంది సార్. 4 hours. దీన్ని ఫిల్టర్ వాటర్ ఎక్కడ వస్తుంది? సంఖ్య ఎక్కడ అవుతుంది సార్? సంప్ ఉంటుంది సార్. స్టోరేజ్ ట్యాంక్ లో ఉంటుంది సార్ వాటర్. దానికి
థ్యాంక్ యూ. వచ్చేటప్పుడు ఆలము మిక్సింగ్ ఇక్కడ జరుగుతుంది. దీని తర్వాత ఆలం తెలుగు పేరు ఏంటండి? అల్యూమినియం సల్ఫేట్ సార్, తెలుగు. అల్యూమినియం సల్ఫేటేనా? ఓకే. అక్కడ నుంచి ఫ్లోట్ మీద కాదు, అక్కడ నుంచి ఇక్కడ ఏరేట్ చేసి మళ్ళీ దీంట్లోకి వస్తాయా? ఇక్కడ ఆలం కలిపి మళ్ళీ దాంట్లోకి వెళ్తుందా? దాంట్లో కూడా అక్కడ సెడిమెంట్ అవుతుంది సార్. సెడిమెంట్ అయిన తర్వాత క్లియర్ వాటర్ దీంట్లోకి వస్తుంది, దాని వాటర్ దీంట్లోకి వస్తుంది. ఇక్కడేమవుతుంది? నుంచి 12 mm థిక్నెస్ ఒకటి, పాయింట్ నుంచి పాయింట్ 12 mm. పెబుల్స్ లో వేరియేషన్. లోపల ఛానల్ బయటికి వెళ్తుంది. ఆ బయట మనకి వీ మ్యాచ్ ఉంటుంది సార్, ఆ వీ మ్యాచ్ ద్వారా బయటకు వస్తుంది. ఎంత వాటర్ బయటకు అనేది అక్కడ రీడింగ్ చూపిస్తుంది. ఇది చేస్తే మోర్ ఎఫెక్టివ్. ఎందుకు చేయకపోతే ఏంటి ఏంటి లాస్ ఏముంటుంది? అంటే మనకి ఫెడరేషన్ రేట్ తగ్గిపోతుంది సార్, రేట్ ఆఫ్ ఫెడరేషన్ అవుతుంది, కొంచెం క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. దానికి ఏం చేస్తామంటే మనం బ్యాక్లాజికల్ కంటామినేషన్ లేకుండా మళ్ళీ అక్కడ పంపుకు వచ్చిన తర్వాత క్లోరిన్ కలుపుతాం. క్లోరిన్ మాత్రమే రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి బ్యాక్లాజికల్ కంటామినేషన్ నిజంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మనకి 54 హ్యాబిటేషన్స్ ఇదే వాటర్ తాగుతున్నారు సార్, వేరే వాటర్. ఇది రీడింగ్ అండి. ఇది 100 ఉంది సార్. అంటే అర్థమైంది. 100 లీటర్ క్యూబ్ అంటే ఇంచుమించు 1 lakh లీటర్స్ పర్ అవర్. స్టోరేజ్ ఎక్కడ? స్టోరేజ్
చూశాను సార్ క్లోజ్ చేయించాం. డ్రింకబుల్ వాటర్ వచ్చాయంటే ఎంత అవుతుంది నాకు ఒకసారి చెప్పండి ఫండ్ ఫస్ట్ సంపది సార్ రాబట్ సార్ అంటే మళ్ళీ అక్కడి నుంచి బయటకు అదేంటి సంప్ కెపాసిటీ 1 lakh 550 KL సార్ అంటే 55.5 KL విత్ సార్ డయామీటర్ జస్ట్ 15 meters. 15 మీటర్స్ 550 KL అంటే 5,50,000 లీటర్స్ ఇలాంటి రెండు ఉన్నాయి అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది సార్ రెండు కంబైన్డ్గానే. సో దీని నుంచి వాటర్ ఈ పంప్ హౌస్లో పంప్ అవుతుంది సార్. ఈ పంప్ హౌస్ నుంచి పంప్ చేసి ఈ ఓయిజ్ బ్యార్కి ఎక్కిస్తాం. ఈ ఓయిజ్ బార్ 20 meters హైట్ సార్, 25 meters హైట్. ఇది అది జల్ జీవన్ మిషన్ కింద ఉంటుందా? ఇది యాక్చువల్గా ముందు నాబార్డ్లో కట్టాను. నాబార్డ్లో 2020లో సార్. ఓకే 2002 సో జల్ జీవన్ మిషన్ కూడా స్టోరేజ్ సోర్స్ ఇదే. ఇదే సోర్స్ అంటే అంతకుముందు ఉన్న స్ట్రక్చర్స్ని మనం జల్ జీవన్ మిషన్లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం. దాని ఇంప్రూవైజ్డ్ వర్షన్ అంతకుముందు హెల్త్ ఎన్ఆర్డబ్ల్యూపీ అని ఉండేది సార్, నేషనల్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్. అంతకుముందు ఏఆర్డబ్ల్యూఎస్ అని ఉంటుంది, యాక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ అని అంతకుముందు ఉండేది సార్. దాన్ని ఎన్ఆర్డబ్ల్యూపీ కింద మార్చారు. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద యాక్చువల్గా జల్ జీవన్ మిషన్ కూడా 2004 వరకే సార్, 2024 వరకే సార్. 19లో స్టార్ట్ చేశారు, 5 years ప్లాన్ సార్. మనం 2024 ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారా? ఎక్స్టెండ్ చేస్తాం మొన్ననే రండి గురుగారు ఒక్క నిమిషం. మీ పేరు? ఓకే నేను మాట్లాడు. అలాగే మీరు అలాగ వచ్చాను తీసేయండి, ఇలాగ పట్టేసుకో. రండి మేడం. మామూలుగా 2002లో మనకి 9.2లో మనకు టోటల్ అప్పుడు 83,000 పాపులేషన్ సార్, 94,900. అంతకుముందు 83,000 పాపులేషన్ సార్ 2011లో సార్. ప్రజెంట్ పాపులేషన్ 94,474. 54 హ్యాబిటేషన్స్ అప్పటి నుంచి అలాగే కంటిన్యూ. 54 పంచాయతీలు, 54 గ్రామాలు సార్. పంచాయతీ 18 పంచాయతీ టోటల్. ట్యాక్స్ స్టోరేజ్ 4,20,000 అంటే 22 acres సార్. అది 22 acres ప్లస్ ఇది 7, ఇది 5, ఇది 7. ఇప్పుడు మనం ఫిల్టరేషన్ ప్లాంట్ అక్కడ చూసాం సార్, 7 MLD సార్. అది ఇంకొక అడిషనల్ ఏమండి కూడా కట్టారు తర్వాత సబ్సిక్వెంట్గా. బట్ ఫిల్టరేషన్ మనకు ప్రాబ్లం లేదు సార్, ఓన్లీ స్టోరేజే ప్రాబ్లం సార్. ఈ వాటర్ సోర్స్ 2 ఉన్నాయి సార్. ఇది 250 KL OHBR మనకి పైకి వీటిలో మనం యూజ్ చేస్తాం సార్. అంటే OHBR పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ చేస్తాం సార్. అక్కడ నుంచి విలేజ్లో అన్ని ట్యాంకులు పెట్టేస్తాం. ఇది
కేసెస్ ట్యాంక్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ సార్. ఇక్కడ నుంచి ఈ సంస్థలోకి మనకు క్లియర్ వాటర్ వస్తుంది సార్. ఈ క్లియర్ వాటర్ ఈ ఓయిజ్ బ్యాగ్ ఎక్కిన తర్వాత ఈ ఓయిజ్ బ్యాగ్ మొత్తం ఈ ట్యాంకులన్నిటికీ ఫీడ్ చేస్తుంది టోటల్. మీరంతా అడిషనల్ స్టోరేజ్ ట్యాంక్ ఎక్కడ సైడ్ ఉండాలి? మనం చేసేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది సార్. ఇక్కడ కావాలి. ఇక్కడ వస్తుంది సార్. ఇక్కడ వస్తే దీనికి 2 కిలోమీటర్స్ ఉంటుంది సార్. అది మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం సార్. సప్లిమెంట్ చేస్తే టోటల్గా ఫుల్ ఫిట్గా ఇక్కడ నుంచి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఈ మూలపేటలో ఒక సంప్ ఉన్నది సార్. ఇక్కడ మళ్ళీ రీపంప్ చేస్తాం సార్. మళ్ళీ హెడ్ సరిపోదని చెప్పి ఇక్కడ ఉన్న హెడ్ మెయింటైన్ చేసిన హెడ్ అక్కడ వరకు వెళ్తుంది సార్. ఇక్కడ నుంచి ఓయిజ్ బర్గ్ 25 మీటర్ స్టేజింగ్ ఫుల్ ఫార్ పెట్టి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వ్. ఇవేమో సర్వీస్ రిజర్వాయర్ సార్. విలేజ్లో ఉండేటువంటి ఓహెచ్ఎస్ఆర్స్ అంటారు సార్, ఓహెచ్ సర్వీస్ రిజర్వాయర్స్. ఇవేమో ఓహెచ్బిఆర్స్ అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి సార్. ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని ఓహెచ్ఎస్ఆర్కి ఫీడ్ అయ్యేటట్టు. ఉన్న పంచాయతీలు ఎన్ని చెరువులు ఉన్నాయి? పంచాయతీలు ఎక్కడ చెరువులు ఇదే సార్. పంచాయతీలు చెరువులు లేవు కదమ్మా. వాటర్ పడితే లేవా? డ్రింకింగ్ వాటర్ చెరువులు లేవు. ఉన్నాయి కానీ ఉన్నాయి. మనకి అంటే ఓవర్ చెరువులు ఉంటాయి కానీ డ్రింకింగ్ వాటర్ ఊరు చెరువు అంటే అర్థం ఏంటి? ఓవర్ చెరువు అంటే అదర్ పర్పసెస్కి మన పశువుకి ఇరిగేషన్ నాట్ ఫర్ డ్రింకింగ్, తాగే చెరువులు. ఈ చాకలి వాళ్ళు మన చాకలి చెరువులు చాకలి దోబి దోబి ఇది టోటల్గా సార్. ల్యాబొరేటరీ మనం పద మీరు ముందు వెళ్ళిపోతారు, నేను వచ్చేస్తాను. ఒకసారి కూర్చి ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు. సెంటీమీటర్స్ ఇది వస్తుంది సార్. నెక్స్ట్ ఇది ఏంటంటే 2 to 5 mm సైజ్ సార్. ఆ గ్రేడ్లోనే ఉన్న కేబుల్స్ అండి. తర్వాత ఇదేమో 5 to 12 mm సైజ్ సార్. ఇది 12.5 mm. నెక్స్ట్ ఇది కేబుల్ సార్. అది కొంచెం హైట్ సైజ్ ఎక్కువ ఉంటుంది సార్. 12 to 20 mm సైజ్. ఇది 0.25 మీటర్ సార్. ఇది మన లోపల ఇవన్నీ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తాం? మనం చీరా వేసుకుంటేప్పుడు కేబుల్స్ ఇవన్నీ చీరా నాకు ఈ ప్రాసెస్ చెప్పండి, దేనికి? దట్స్ హౌ యూ ఫిల్ నేచర్ ఫిల్టర్స్. ఎస్ సార్. అంటే రివర్లో న్యాచురల్గా ఫిల్టర్ అయిపో స్టాండ్లో ఫిల్టర్ అయిన వాటర్ మనకి అడుగు నుంచి తీసుకుంటాం. రివర్స్లో అయితే కుదురుతుంది సార్. మన ఇక్కడ ఇదేంటి? ఇది ఇప్పుడు మనం కెనాల్ రావట్లేదు. ఇది మనం క్లోరినేట్ చేసిన తర్వాత పంప్ చేసేవాళ్ళం. చెరువులో
చేయడానికి పాయింట్ బ్యాక్టీరియా అంటే లోపల అదే పాయింట్ 0.0 బ్యాక్టీరియా కిల్ కాదు. కిల్ కాదు. దానికన్నా తక్కువ ఉంటే మనం మనం We taking chances. సరిగా లేదని అంటే సో మనం ఎంత పెడతాం? పెడతాం సార్. ఏ కెమికల్స్ ఏంటి? ఫ్లోరైడ్ అంటే ఎన్ని బీటెక్ పాస్ అయిన వాళ్ళు సార్ pH వాల్యూ సార్ మనకి 6 to 8 ఉండాలి సార్ pH వాల్యూ అనేది. సో మనకి 7 సార్ న్యూట్రల్ వాల్యూలో మనకు కలర్ మ్యాచింగ్ 7 సార్. అంటే వాటర్ శాంపిల్ తీసుకునే సార్ మనం ఒక రీఏజెంట్ అప్లై చేస్తాం సార్. అప్లై చేసి కలర్ మారుతుంది సార్. ఈ కలర్ చేయడానికి ఓకే సార్ ఫ్లోరైడ్ సార్. అదేంటి ఫస్ట్ది? ఇది pH వాల్యూ ఎసిడిటీ. ఇది మనకి ఫ్లోరైడ్ టెస్ట్. ఎంత ఉంటే ఆల్కలైన్ ఉంటుంది? ఇది బేసిక్ ఎంత ఎసిడిటీ ఉందన్నా? పిహెచ్ ఉన్నదేనా కదా? pH 7 ఉండాలి సార్. 6.5 to 8.5 ఉంటుంది సార్. ఇది అంటే వరల్డ్ WHO ఓకే. సెకండ్ అదేంటి? టోటల్ ఆల్కలైనిటీ, టోటల్ హార్డ్నెస్, ఇవన్నీ దీన్ని సప్లై ఇదిగా. ఇది టైట్రేషన్ మెథడ్ సార్. సో మొదటిది పిహెచ్ ఎవాల్యుయేట్ చేస్తారు, తర్వాత రెండోది ఉండాలి సార్. ఇప్పుడు మనం చేసిన శాంపిల్ 7 ఉంది సార్. ఇంత ఉండాలి. ఉండాలి. ఇది స్టాండర్డ్ సార్. ఇది ఐఎస్ఐ మన ఎంత ఉంది? 7 ఉందా? 7 సార్. ఓకే. ఒక సబ్మిషన్ సార్. 7 ఉందంటే న్యూట్రల్ వాటర్ సార్. 7 కదా తక్కువ ఉందంటే అసిడిక్ అని సార్. మనం యాసిడ్స్ అలాంటివి లెస్ దాన్ 7 సార్ పిహెచ్ వాల్యూ. మోర్ దాన్ 7 ఉందంటే ఈ ఆల్కలైన్ వెనిగర్ ఇలాంటివన్నీ మోర్ దాన్ 7 ఉంటాయి సార్. ఆల్ లిక్విడ్స్ మెజర్లో చేస్తారు సార్. ఇవి ఫ్లోరైడ్ టెస్ట్ సార్. ఫ్లోరైడ్ 5th వన్ సార్. లైట్ డార్క్ పింక్ అయ్యే కొద్దీ పెరుగుతున్నా ఎస్ సార్. ఎంత ఉండాలి మనకి? మనకి 0 to 1.5 ఉండాలి సార్ మన రేంజ్ ఫ్లోరైడ్. ఓకే. అంటే ఒకవేళ ఎక్కువైనప్పటికీ మనకి టీత్కి ఇప్పుడు దేంట్లో ఉంది ఇది? ఇది 1.5 సార్. కిందది 2 సార్. ఏ కలర్ వస్తే అప్పుడు దాన్ని ఈ కలర్ వచ్చేస్తున్నా? ఎస్ సార్.
రెసిడ్యువల్ ఉన్నదంటేనే మొత్తం అంతా కిల్ చేసినట్టు. కిల్ చేసినట్టు ఇవి 8 రకాల టెస్టులు చేస్తాను, ఫీల్డ్ టెస్ట్ కిట్స్. దీంట్లో ఏంటంటే ఇవన్నీ జనరల్గా మనకి లిమిట్స్లోనే ఉంటాయి సార్. ఈ రెసిడ్యువల్ క్లోరిన్ అనేది ఏంటంటే ఇవన్నీ కెమికల్ సార్. ఇది ఏంటంటే బ్యాక్టీరియాజికల్గా మనము సేఫ్ వాటర్ అంటే మాట్లాడాలి అంటే ఉందా లేదా అనేది తప్పించుంటావా? అంటే ఇప్పుడు మనం ట్రీట్ చేసిన తర్వాత బౌల్ మూసేసారు. రేట్ చేస్తారు సార్. యాక్చువల్గా మనకి క్లీన్ చేసి మళ్ళీ రావాటర్ పెట్టి ఇది రావాటర్ సార్. రావాటర్ పెట్టు అంటే మనకి ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ సమ్మర్ స్టోరేజ్ సమ్మర్ సార్. అవే ఇవేమో ల్యాబ్ టెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఢిల్లీ లోపలికి వెళ్ళు. సార్ హోటల్